హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మదనపల్లి జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మేధావులైన తల్లిదండ్రులు తమ పిల్లలను చంపుకోవడం అంటే అది కిరాతకానికి పరాకాష్టం. పురుషోత్తం నాయుడు కెమిస్ట్రీలో PhD చేసి ప్రొఫెసర్ గా పేరున్న వ్యక్తి. అతని భార్య పద్మజ గణితంలో గోల్డ్ మెడలిస్ట్. షార్ట్ కట్ మ్యాథ్స్ కి ఆమె పెట్టింది పేరు. స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న ఆమె గణితాన్ని అవపోసాన పట్టారు. వారికి ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి అలేఖ్య, ఆమె వయసు 27 సంవత్సరాలు. చిన్నమ్మాయి సాయి దివ్య, వయసు 22 ఏళ్లు. అలేఖ్య ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో జాబ్ సాధించారు. కలెక్టర్ అవ్వాలని సివిల్ సర్వీస్ కి ప్రిపేర్ అవుతున్నారు. చిన్నమ్మాయి BBA చదువుతూ మ్యూజిక్ లో శిక్షణ తీసుకుంటుంది. పిల్లలంటే తల్లిదండ్రులకి ప్రాణం. పురుషోత్తం నాయుడు తన పిల్లలను మంచి విద్యావంతులను చేయాలని, వారిని సివిల్స్ వైపు ప్రోత్సహించాలని కలలు కన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. పద్మజకు మానసిక సమస్య ఉన్నట్లు సమాచారం. ఆమె తన పిల్లలకు లేనిపోని నమ్మకాలను కలిగించినట్లు తెలుస్తుంది. తన పెద్ద కూతురు చిన్నప్పటి నుంచే శివుడి భక్తురాలు. ఆమె తన స్నేహితులతో కూడా తనకి అతీంద్రియ శక్తులు ఉన్నాయని తెలిపేదట. దాంతో అలేఖ్య ఎంత చదువుకున్నా ఒకవైపు మూఢ నమ్మకాలను నమ్మడం మొదలుపెట్టినట్లు పోలీసులు అంచనా వేశారు. అదే కొంప ముంచింది. చిన్నమ్మాయి చాలా యాక్టివ్గా ఉండేది. అయితే కొత్త ఇంట్లోకి మారడం వారి జీవితాలను పూర్తిగా మార్చేసింది. కొత్త ఇంట్లోకి ఆగస్టు 14న వచ్చారు. ఆ రోజు నుంచి కీడు ఉందని ప్రతిరోజు ఏదో ఒక పూజలు చేసేవారు. అయితే ఒక రోజున చిన్నమ్మాయి దివ్య కుక్కని తీసుకొని ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళింది. కుక్క మోజులో ఉన్న ఆమె మంత్రించిన నిమ్మకాయను తక్కిందట. దాంతో కంగారు పడ్డ దివ్య తాను నిమ్మకాయ తొక్కానని భయం వేస్తుందని చెప్పిందట. మరునాడు తనను ఎవరో వెంటాడుతున్నారని, తనకు పిచ్చిగా ఉందని కాపాడమని కేకలు పెట్టింది. అయితే చెల్లును రక్షించే పద్ధతి తనకి తెలుసని అలేఖ్య చెప్పింది. ఆమె 2 రకాల పౌడర్లతో మంత్రాలు చేసినట్లు చేయడంతో తండ్రి పురుషోత్తం నాయుడు కూడా నమ్మాడు. ఇక తనకు శివుడు పూనాడని పద్మజ మరో లోకంలోకి వెళ్ళిపోయింది. అంటే ట్రాన్స్లోకి జారుకుంది. బయట ప్రపంచాన్ని వదిలేసి తనదైన కొత్త లోకాన్ని సృష్టించుకుంది. చెల్లిక పట్టిన దయ్యాన్ని తాను తొలగిస్తానని వేప చెట్లతో కొట్టి నానా రచ్చ చేసిన అలేఖ్య పద్మజులు ఆమెకి రక్తం కావాలని నుదిటి మీద ఏకంగా కత్తితో గీతలు గీశారు. ఆ తర్వాత కిరాతకంగా చంపి వేపాకుల మీద పడుకోబెట్టారు. ఇదంతా జరుగుతుంటే పదే పదే గంట కొట్టాలని, గంట కొట్టకుండా ఆపితే మొత్తం క్షుద్ర పూజకు భంగం కలుగుతుందని తల్లి కూతుళ్ళు తండ్రిని భయపెట్టారు. ఆ భయంతో పాటు అప్పటికే తమ ఇంట్లో భార్య ప్రవర్తించే తీరుకు, ఆమె చెప్పే మాటలకు పురుషోత్తం నాయుడు అవే నిజమనే స్థాయికి చేరుకున్నాడు. ఇక దివ్యను చంపాక తనను చంపమని అలేఖ్య తల్లిని పురమాయించింది. నన్ను చంపిన తర్వాత పూజ చేస్తే చెల్లిని తీసుకువస్తానని చెప్పడంతో భర్త కళ్ళ ముందే అతి కిరాతకంగా అలేఖ్యను చంపడంతో పురుషోత్తం నాయుడులో భయం మొదలైంది. ఇక తన కూతుళ్ళు కళ్ళెదురే చనిపోవడంతో షాక్ తో తేరుకున్న అతను స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు. అతని స్నేహితుడు కూడా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మరిన్ని ఘోరాలు జరగకుండా ఆగిపోయాయి. పోలీసులు వచ్చాక కూడా తన భర్త పోలీసులకు చెప్పడంతో పాటు గంట కొట్టడం ఆపేశాడని అతన్ని తిట్టడం మొదలుపెట్టింది. అతనే తన కూతుళ్ళని చంపాడు. మరికొన్ని గంటలు ఆగితే తన కూతురు తిరిగి వచ్చేవారని పోలీసులు తిట్టడం మొదలుపెట్టింది. పూజ గదిలోకి తన కూతుళ్ళ శవాలున్న రూమ్లోకి పోలీసులు షూస్ వేసుకుని వెళ్లారని, పూజకు భంగమైందని పోలీసులు కూడా తిట్టిపోసింది. ఆమె మాటలు విన్న పోలీసులు షూస్ ని విప్పేశారు. అయితే చనిపోయిన వాళ్ళు ఎలా వస్తారమ్మా, చదువుకున్న మీరు ఏం మాట్లాడుతున్నారని ఒక పోలీస్ అధికారి నిలదీస్తే, నీకేం తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసా అంటూ ఎదురు ప్రశ్నించి అక్కడే ఉన్న మరో అధికారి వారికి మానసిక సమస్యలున్నాయని గ్రహించి వారు చెప్పినట్లు నడుచుకొని అరెస్ట్ చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం ఒక మాంత్రికుడు వచ్చి వెళ్లారని, అతను ఇల్లంతా కలియ తిరిగి పసుపు నీళ్లు జల్లాడని స్థానికులు చెప్తున్నారు. అప్పటికే వారికి ఉన్న మానసిక సమస్యలను అతను మరింత రెచ్చగొట్టి భయపెట్టడంతో తమకు దెయ్యాలు ఆవహించి ఉంటాయని భ్రమించి ఉంటారనే కోణం కూడా వినిపిస్తుంది. అయితే అంత్యక్రియల సమయంలో తండ్రి పురుషోత్తం నాయుడు బోరుమన్నాడు. మీ అమ్మ మాటలు విని మోసపోయానమ్మా, పూజలని నమ్మి చంపుకున్నాను, నా బంగారు తల్లులను చంపుకున్నాను, సారీ డాడీ అంటూ బోరుమన్నాడు. తల్లి మాత్రం ఇంకా ట్రాన్స్లో నుంచి బయటికి రావడం లేదు. కరోనా టెస్ట్ చేయించాలని ప్రశ్నిస్తే, కరోనాను పుట్టించిందే నేను శివుడు వెంట్రుకల్లో నుంచి వైరస్ని తయారు చేశాను, నాకు టెస్ట్ ఎందుకని పోలీసులకు సహకరించలేదు. ఎంత చెప్పినా వినలేదు. ఇవన్నీ విన్నా మానసిక నిపుణులు దీనిని షేర్డ్ సైకో డిజార్డర్ అంటారని చెప్తున్నారు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తారంటే, సమాజంలో అందరితో కలవకపోవడం, తమకు తాముగా తమదైన లోకంలో బతికే వాళ్ళు పేపర్లలో ఘటనలు చూసి కానీ, టీవీల్లో చూసి కానీ ప్రభావితం అవుతారు. లేదంటే మంత్రశక్తుల గురించి ఎవరైనా తమవారు చెప్తే ఇంకా నమ్ముతారు. అంటే మూఢనమ్మకాల జాడ్యంలోకి జారుకుంటారు. ఆ తర్వాత నిజాలు కాని వాటిని నిజమని నమ్ముతారు. మొదట హెల్యూజినేషన్ మొదలవుతుంది, భ్రమల్లో బతుకుతారు. తర్వాత డెల్యూజన్కి జారిపోతారు. తాము చనిపోతే తిరిగి రామని తెలిసినా నమ్మరు, అంతలా భ్రమంలోకి వెళ్ళిపోతారు. ఇదే స్కీజోఫ్రీనియా. ఇది తమకు దగ్గరి వారైన 2-3 కలిసి ఈ డిజార్డర్ని షేర్ చేసుకుంటే, అంటే మరొకరిని ప్రభావితం చేసి వారిని కూడా
మానసిక రోగులుగా మారిస్తే దీనిని షేర్డ్ సైకో డిజార్డర్ అంటారు. ఇక్కడ మదనపల్లి జంట హత్యలలో జరిగింది అదే. తల్లికి ఉన్న వ్యాధిని పెద్ద కూతురుకు పురుషోత్తం నాయుడిని కూడా ప్రభావితం చేసింది. కానీ అతను సగం ఈ లోకంలోనే ఉన్నాడు. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోలేనంత స్థితికి చేరిపోవడమే కొంప ముంచింది. ఈ మానసిక వ్యాధి అతి భయంకరం అంటున్నారు సైకాలజిస్టులు. ఉన్మాదులుగా మారి హత్యలు కూడా చేస్తారని చెప్తారు. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటని చెప్తే చాలా సింపుల్ ట్రీట్మెంట్ సూచిస్తున్నారు. ఎవరికైతే ఇలాంటి మానసిక లక్షణాలు కనిపిస్తాయో వారిని వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. కుటుంబ సభ్యులతో దూరంగా ఉంచుతారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉంచి మానసిక నిపుణులతో ట్రీట్మెంట్ చేయొచ్చు. వీరి యాంగ్జైటీని పోగొట్టేందుకు ట్రాంకలైజర్స్ ఇస్తారు, లేదంటే సెడేటివ్స్ ఇస్తారు. అమెరికాలోని అనాథాశ్రయాల్లో చిన్నపిల్లలకు ట్రాంకలైజర్స్ కామన్గా ఇస్తారనే టాక్ కూడా ఉంది. ఎందుకంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సిబ్బందితో ఒక రకమైన మానసిక అలవాటు పడ్డ వారిని స్థిరంగా ఉంచేందుకు ఇలా టాబ్లెట్లు ఇస్తారట. ఈ ట్రీట్మెంట్లో కూడా అవే ఇస్తారని డాక్టర్లు చెప్తున్నారు. నిజానికి భ్రమకు ఉన్న తేడాని వారికి చెప్పాలి. మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని నమ్మించాలి. ఎందుకంటే ఈ సైకో డిజార్డర్లో ఉన్నవారు తమకి మానసిక రుగ్మత ఉందనే విషయం తెలియదు. చెబితే మీకే రోగం ఉందని ఎదురు ప్రశ్నిస్తారంటున్నారు డాక్టర్లు. కాబట్టి వీలైనంత తొందరగా వారిని నిపుణులకు చూపించాలి. లేదంటే ఇలా పెనుభూతం అవుతుంది. బయట వారితో బాగుంటారు, కానీ తమదైన లోకంలోకి అంటే తమ సొంత ఇంట్లోకి వెళ్ళగానే వారి జీవితమే మారిపోతుందంటారు. అందుకే పిల్లలని నలుగురిలో తిరగనివ్వాలి, స్నేహాలను ప్రోత్సహించాలి, బయటకు తీసుకెళ్ళాలి, అలానే సామాన్యమైన సమాజంలో తిప్పాలి. సినిమాలు, టూర్లు ఇలా కొత్త ప్రదేశాలను తిప్పుతూ ఆహ్లాదంగా వారిని మానసికంగా దృఢంగా తయారు చేయాలంటున్నారు నిపుణులు. అయితే మదనపల్లి ఘటనలో తల్లే మానసిక రోగురాలు కావడంతో పిల్లలు పాడయ్యారు. భర్త ఆమె విషయంలో మేలుకుంటే బాగుండేది, కానీ ఆమె అతన్ని భయపెట్టే స్థాయికి రావడంతో తమ మానసిక రోగం కుటుంబాన్ని నాశనం చేసింది. స్వర్గం లాంటి ఇల్లు కట్టుకొని బాగా చదువుకొని మంచి బిడ్డలను పోగొట్టుకున్నారు. అందుకే మానసిక సమస్యలు ఉన్నవారు తమకు తాముగా వచ్చి వింత ఆలోచనలు పంచుకొని డాక్టర్ని సంప్రదించాలి. లేదంటే తమలో తామే కుమిలితే అది పెరిగి పెద్దదవుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.